బలమైన ప్రయత్నం జరుగుతుంది గతం కంటే ఎక్కువగా. సార్ భారత్ బంగ్లా ఉద్రిక్తత మళ్ళీ రగులుతున్న రాజకీయ సంఘం ఇది కూడా ఇటువంటిదే. బంగ్లాదేశ్లో దీపు చంద్ అనే ఒక ఆయన్ను లించ్ చేశారు, ఏమనాలి, మూక హత్య అంటారు, మూక హత్య చేశారు, దారుణంగా చేశారు. అతను హిందూ ఆఫ్ కోర్స్. అది జరిగిన తర్వాత దాని మీద బెంగాల్లో మా కుటుంబంలో ఇద్దరిని చంపేశారు. వీళ్ళు కూడా హిందువులే. బంగ్లాదేశ్లో అది చేశారు, ఇక్కడ ఇది చేశారు. రెండు చోట్ల కూడా ఇది ఇందాక మనం చెప్పినట్టు హిందూ మతం మీద చాలా తీవ్రమైన దాడి జరగబోతుంది కాబట్టి మనం మతాన్ని కాపాడుకోవాలి అని ఒక పెద్ద ప్రచారం బయలుదేరింది. బంగ్లాదేశ్లో జరుగుతుంది చాలా తప్పు, మతపరమైనది చేయడం చాలా తప్పు. మూడోది, అక్కడికి వచ్చినటువంటి తాత్కాలిక ప్రభుత్వం ప్రశాంతతను పునరుద్ధరించే బదులు భారతదేశం మీద వ్యతిరేకత పెంచే శక్తులను ప్రోత్సహించడం. ఫిబ్రవరి 16న బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ ప్రధాన పార్టీగా ఉన్న అవామీ లీగ్ పాల్గొనకూడదు అని ఆంక్షలు పెట్టింది ఆ తాత్కాలిక ప్రభుత్వం. సో యూనస్ ప్రభుత్వం మీద నమ్మకం కూడా సడన్లీ ఒక వ్యతిరేకత వస్తుంది. జరగాల్సింది ప్రజాస్వామ్య పరంగా దాన్ని పరిష్కరించాల్సింది పోయి అక్కడ భారత హైకమిషనర్ కార్యాలయం దగ్గర కూడా నిరసన తెలిపి గొడవ సృష్టించారు. దాంతో ఉద్రిక్తత బాగా పెరిగింది. బంగ్లాదేశ్, బెంగాల్, అది ఇది వెస్ట్ బెంగాల్, అది ఈస్ట్ బెంగాల్, అంతే కదా. అనేక కారణాల వల్ల దేశాలు విడిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఘటనలు బెంగాల్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. రాబోయే బెంగాల్ ఎన్నికల్లో తప్పకుండా మేము గెలుస్తామని బీజేపీ వాళ్ళు బలంగా నమ్ముతున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మోహన్ భగవత్ గారు మాట్లాడింది కూడా బెంగాల్ నేపథ్యంలోనే ఆయన కూడా మాట్లాడారు. ఇప్పుడు బాబ్రీ మసీద్ లాంటి నమూనా మేము బెంగాల్లో కట్టిస్తాము అని హుమాయూన్ కబీర్ అని టీఎంసీ ఎంపీ ఒక ఆయన ప్రకటించాడు. సో మోహన్ భగవత్ గారు ఈ బాబ్రీ మసీద్ అనేది మళ్ళీ కట్టడం లాంటి పనులు చేయడం హిందువులకు మంచిది కాదు, ముస్లింలకు మంచిది కాదు అని ఆయన ఒక ప్రకటన చేశాడు. దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. అయితే బాబ్రీ మసీదుని ఏదో రూపంలో పునర్నిర్మాణం చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దానికోసం 2.5 ఎకరాల స్థలం కూడా ఇచ్చారు. అది ఇంకా మొదలవ్వలేదు. మోహన్ భగవత్ గారు ఏమన్నారంటే, అంటే బంగ్లాదేశ్ నుంచి దాంట్లోకి పోలేదు, నేను కనెక్టెడ్గానే చెప్తున్నా. మోహన్ భగవత్ గారు ఏమన్నారంటే, ఆలయాలు కట్టడం ప్రభుత్వాల పని కాదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు భారత రాజకీయం అన్నీ ఒక ఆలయం దాని చుట్టూ జరిగిన వివాదం మీదే ఉంది కదా. అయోధ్య రామాలయం కూడా ట్రస్ట్ కట్టింది కానీ ప్రభుత్వం కట్టలేదు. ప్రధానమంత్రి గారు ధ్వజం ఎగరేసి ఉంటే ఉండొచ్చు. కానీ పరిణామాలు చూస్తే బంగ్లాదేశ్ పరిణామాలు భారతదేశం మీద ప్రభావం చూపించి బెంగాల్లో గెలవచ్చు, బెంగాల్లో ఈ బలపరిచే హిందుత్వ శక్తులు గెలవచ్చు అని మోహన్ భగవత్ గారు కూడా ఆయన పార్టీల పేరు తీయడు కదా, ఆయన తన కళ్ళతో తన మాటతో ఆయన చెప్తారు. కానీ మన బెంగాల్ ఎన్నికలు ఇవి ఎట్లా ఉన్నా సరే బంగ్లాదేశ్లో మటుకు పరిస్థితి చాలా వేగంగా దిగజారుతూ ఉంది. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఉండి మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తే చాలా మంచిది తప్ప ఇంతలోపల ఎన్నికలు జరగకుండా చేసి సైన్యం లాంటిది వస్తే ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు వస్తే చాలా హాని జరుగుతుంది. వాళ్ళు మన మీద కౌంటర్ కంప్లైంట్స్ చేస్తున్నారు ఇండియా మీద. మా హై కమిషనర్ ఆఫీస్ దీని మీద మీరు వెళ్ళారంటే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. లేదండి, కొంతమంది 5-6 మంది వెళ్తే వాళ్ళను వెనక్కు తీసుకొచ్చాము, భారతదేశంలో బంగ్లా కార్యాలయాలన్నీ సురక్షితంగా ఉన్నాయి, కానీ మీరే భారతదేశానికి వ్యతిరేకంగా పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు, దానికి కమ్యూనల్ ఓవర్టోన్స్ మతపరమైన రంగు కూడా పులుముతున్నారు అని. ఈ సమయంలో ఈ తీవ్ర శక్తులు కొన్ని ఏమంటున్నాయంటే మనం బంగ్లాదేశ్లో జోక్యం చేసుకోవాలి, అక్కడ ఈ పోట్లాడుతున్న వీళ్ళకి మనం బలం ఇచ్చి ఇదే సేమ్ హిందుత్వ థియరీ. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా హిందుత్వ కదా. కాబట్టి భారత్తో బంగ్లాదేశ్ గొడవ పడే పరిస్థితి ఉందా అండి? గొడవ అంటే బాధ్యతగా పడితే తప్ప చిచ్చు పెట్టడము లేకపోతే దీన్ని అక్కడ ఎన్నికల్లో ఉపయోగించుకోవడము అంటే తట్టుకోగలదా అని భారత్ నుంచి చర్యలు చేస్తారు. చుట్టుపక్కల ఏ దేశం భారతదేశం స్థాయిలో ఉండదు. అంటే ఈ దీంట్లో చైనా ఇండియా విషయం వేరు, కానీ బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక ఇవన్నీ చిన్నవి. కానీ సమస్య అది కాదు కదా, సెన్సిటివిటీ సున్నితమైంది. రెండోది ఇటువంటి ఒకసారి మొదలైన తర్వాత వాటికి ఏం ముగింపు ఉండదు. మూడోది మన సంగతి ఎలా ఉంచి భారతదేశం అందరూ బాగుండాలని కోరుకుంటుంది కదా. బంగ్లాదేశ్ ప్రజలు అక్కడ ప్రజాస్వామ్యం అట్లాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. అక్కడ ఈ శక్తులు చెలరేగి అరాచకం వస్తే
దీన్ని ఆధారంగా చేసుకొని సైనిక శక్తులు పాకిస్తాన్ కుట్రలు పెరిగితే అది ఉపకరణానికి మంచిది కాదు, బంగ్లాదేశ్కి అసలు మంచిది కాదు. ఎవరు బలైపోతారు? ఇప్పుడు ఒక అతన్ని లించ్ చేశారు, దాన్ని దౌత్య పద్ధతిలో పరిష్కారం చేయాలి అన్నది విదేశాంగ శాఖ కోరుకుంటుంది. కానీ చేయి దాటిపోతున్నట్టుగా ఉంది చాలా వేగంగా. దానికి ఒక కారణం ఫిబ్రవరి 16న ఎలా అయినా బంగ్లాదేశ్లో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నటువంటి సైనిక అనుకూల శక్తులు, ఈ మత శక్తులు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. బంగ్లాదేశ్ అంటే ఇంకోటి ఏం కాదు కదా ఇవన్నీ నిన్న మొన్నటి దాకా. పైగా అన్లైక్ పాకిస్తాన్, బంగ్లాదేశ్కు బెంగాలీ కనెక్షన్ చాలా ఎక్కువ. సో మమతా బెనర్జీ కూడా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆమె ప్రయత్నం ఆమె చేస్తున్నారు. అందుకనే వాళ్ళు ప్రత్యేకించి అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఈ 2 ఘటనలను, ఈ 2 మరణాలను కలిపి చూపుతున్నారు, కానీ ఏం సంబంధం లేదు, మేము గట్టిగా మీతో ఉంటాము అని వీళ్ళు చాలా చేస్తున్నారు. చాలా పెట్టి సీరియస్ సిచ్యువేషన్, చాలా సీరియస్గా ఉంది. ఇది ఎట్లా అయినా మారచ్చు. ఎందుకంటే మత శక్తులు, ఈ ఎట్లయినా అరాచక శక్తులు, వాటికి ఏమో అద్దు అప్పు ఉండదు కాబట్టి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మన దేశంలో ఉన్న రాజకీయ పక్షాలు, మన ప్రభుత్వం. సరే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.